అంటే ఒకసారి పరిచయం చేసుకుంటానండి. నా పేరు శ్రీనివాస్. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకొని 7 ఇయర్స్ కంప్లీట్ అయింది. 8th ఇయర్ రన్నింగ్. చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము ఈ బిజినెస్ లో. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము. చాలా కొత్త కొత్త కంపెనీస్ నుంచి ప్రాబ్లమ్స్ ని కూడా చూసాము. బట్ ఎన్నైనా సరే, ఎలా అయినా సరే గెలవాల్సిందే అని ఒక గట్టి సంకల్పంతో వెస్టీజ్ ని వదిలిపెట్టకుండా వర్క్ చేసినందుకు ఇవాళ పిన్ లెవెల్ అయితేనేమి, ఆ, పిన్ లెవెల్ని పక్కన పెడితే ఇవాళ యావరేజ్గా 3,80,000 పైనే మంత్లీ ఎర్న్ చేస్తా ఉన్నాను. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను ఎర్న్ చేశాను అనేది చెప్పుకోవడం కంటే, ఇవాళ నా టీంలో దగ్గర దగ్గర 18 మంది 1 lakh ఎర్నర్స్ ఉన్నారండి, ఇంక్లూడింగ్ మహేష్ గారితో కలుపుకొని. అట్లాగే నియర్ బై 30+ కార్ అచీవర్స్ ఉన్నారు నా టీంలో. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను. ఎందుకనంటే నేను అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే ఇవాళ ఇంతమందికి ఈ ఆపర్చునిటీ దొరికేది కాదేమో. బట్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ, నాకు ఈ ఇండస్ట్రీ గురించి అలాగే వెస్టీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది మిస్టర్ రామ్కోటి గారు, రాజమండ్రిలో ఉంటారు. బట్ నాకు ఇవాళ ఈ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాను. సో ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్ సునీల్ కుమార్ సాహు గారండి. ఆయన గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన ఆ, ఏదో ఒక విషయంలో నాకు మోటివేషన్ అనేది ఇస్తానే ఉంటారు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కుమార్ సాహు గారికి నేను లైఫ్ టైం రుణపడిపోయి ఉంటాను. ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నానంటే ఆ రోజు నాకు ఆయన చూపించిన దారి. ఒకానొక స్టేజ్ లో నేను వెస్టీజ్ వదిలేశాను. ఎందుకంటే చేయలేక, ఎలా చేయాలో చేతగాక వెస్టీజ్ వదిలేశాను నేను వచ్చిన కొత్తల్లోనే. బట్ 4 months నేను అసలు వెస్టీజే చేయలేదు. అయితే మా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చి కేవలం నా కోసం ఆయన వైజాగ్ నుంచి మా ఊరు వచ్చి 400 కిలోమీటర్స్ అండి, ఇంటికి వచ్చి నన్ను ఒక 2 days ఆయనతో తిప్పుకున్నారు. ఆ, అది నాకు బాగా గుర్తుంది. ఎందుకనంటే ఆ, నేను అప్పటికే వేరే కంపెనీ నేను చేస్తున్నాను వెస్టీజ్ వదిలేసి. ఒకే ఒక మాట అన్నారు. ఆ, ఏదో తప్పు చేశారు అందుకనే మీకు చేయడం, ఏదో రాంగ్ చేశారు అందుకనే మీకు ఇన్కమ్ రావట్లేదు. అదే మీరు సిన్సియర్ గా చేస్తుంటే మీకు కంపల్సరీ ఇన్కమ్ వచ్చేదని చెప్పని 2 days నన్ను తిప్పుకొని ఎలా చేయాలో నేర్పించి, అసలు ఈ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఆ 2 days లో నేర్పించి వెళ్తా వెళ్తా ఒక మాట అన్నారు. నీలో టాలెంట్ ఉంది, కాకపోతే ఏంటంటే సరైన వేలో వెళ్ళలేదు కాబట్టి సక్సెస్ రాలేదు. ఇప్పుడు చేయండి మీకు ఇప్పుడు అర్థం అవుతుంది అని అంటే ఆ రోజు నిజంగా నాకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లోనే వచ్చాడు, ఫస్ట్ వీక్ లోనే ఆయన. అది ఆ 2 days నేను నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తే, టు బి ఫ్రాంక్ చెప్తున్నానండి, 4,000 ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. అలాంటిది ఆయన వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత 13,000 క్రాస్ అయింది నాకు ఇన్కమ్. సో అది వెనక్కి తిరిగి ఎప్పుడు చూడలేదు. 13,000, 40,000, 70,000, 85,000, 90,000, 1,11,000 అట్లా నా ఇన్కమ్ పెరుగుతూ ఇవాళ more than 3.5 to 4 lakhs మధ్యలో యావరేజ్ గా వస్తా ఉంది ఇప్పుడు. సో దీని అంతటికి ఏంటంటే రైట్ మెంటర్ అనేది మనకి ఎప్పుడు ఉండాలండి బిజినెస్ లో. సో ఇంటీరియర్ ఏరియా నుంచి వచ్చిన వ్యక్తిని నేనే ఇవాళ ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యాను అని అంటే, నేను చాలా ఇంటీరియర్ ఏరియా అండి నాది. నేను పుట్టింది పెరిగిందంతా కూడా చింతూరు అని చెప్పి చాలా రిమోట్ ఏరియా అంటారు, పనిష్మెంట్ ఏరియా అంటారు దాన్ని. ఎవరికైనా సరే ఉద్యోగస్తులు తేడా చేస్తే ఆల్ ఓవర్ ఆంధ్ర అప్పుడు కంబైన్డ్ గా ఉండేది, ఎవరైనా సరే అక్కడికి పంపించేవాళ్ళు అనమాట, పనిష్మెంట్ ఏరియా అని చెప్పాను. అలాంటి ఏరియాలో ఉన్న నేనే ఇవాళ ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, నేను స్టార్ట్ చేసిన టైంలో అయితే ఆ, నాకు స్టోర్స్ కి నేను వెళ్ళాలి అని అంటే 400 above kilometers వెళ్ళాలి. అలాగే ఫోన్ ఫెసిలిటీ లేని ఏరియా నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేసి తర్వాత ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ అవుట్ సైడ్ స్టేట్స్ లో కూడా వాళ్ళ టీమ్స్ ఫామ్ అయినాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైతే గుడ్డిగా నమ్మానో, ఈ బిజినెస్ లో ఏదో ఉంది తెలుసుకోవాలని వచ్చానో, సో అది నిజమైన సంగతి నాకు 2 years తర్వాత అర్థమైందండి. ఎందుకంటే 2016 తర్వాత ఇండస్ట్రీ యొక్క పవర్ పెరిగింది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ, ఒకప్పుడు అవకాశాలు లేని వాళ్ళు ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మంచి మంచి పొజిషన్స్ లో ఉండి
దీన్ని ఒక పార్ట్ టైమ్ గా ప్యాసివ్ ఇన్కమ్ గా తీసుకుని వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళందరూ ఉన్నారు. సో డబ్బు సంపాదించే వాళ్ళే, స్టాండర్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మన లాంటి వాళ్ళం ఎందుకు సీరియస్ గా తీసుకోకూడదు అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే ఎవరైనా సరే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. రైట్. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకనంటే ఇలాంటి లీడర్స్ ఇవాళ మార్కెట్లో తయారవుతున్నారు. వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు అని అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది వెస్టీజ్. సో నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పి నాకు ఇవాళ అర్థమవుతోంది. రైట్. సో మీరు కూడా ఎవరైతే కొత్తగా వెస్టీజ్ లోకి ఎంటర్ అయ్యారో, అలాగే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, రైట్, ఆల్రెడీ ఎవరైతే మంచి మంచి ఇన్కమ్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఎంచుకున్న ఇండస్ట్రీ మంచిది అండ్ ఫ్యూచర్ ఆలోచించి దిగగలిగితే ఈ బిజినెస్ లోకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటని కాకుండా ఫ్యూచర్ గురించి ఒక విజన్ పెట్టుకుని ఎవరైతే వర్క్ చేస్తారో 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అండ్ ఈ బిజినెస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక్క మాట చెప్తానండి. ఎవరికైతే ఆర్థికంగా ఎదగాలని ఉంటుందో, సమాజంలో గౌరవం గుర్తింపు కావాలని ఉంటుందో, రైట్, తనకంటూ ఒక రికగ్నైజేషన్ కావాలని కోరుకుంటారో, డ్రీమ్స్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ, అలాగే ఎవరికైతే పిల్లల్ని బాగా చదివించుకోవాలి, రైట్, వాళ్ళు అనుకున్నది ఆ, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో చదువు అది ఆ, చదివించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో, సో అవన్నీ కూడా ఈ ఇండస్ట్రీ ద్వారా మనం 100% అచీవ్ అవుతాము. దట్టు వెస్టీజ్ ఎన్ని కంపెనీలు మనం సెలెక్ట్ చేసుకున్నా వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి ఇవాళ. అందుకనేమో ఇవాళ ఇన్ని అవార్డ్స్ తీసుకోగలుగుతుంది. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్ కావచ్చు, గ్లోబల్ 100 ర్యాంకింగ్స్ కావచ్చు, రైట్. సో డిజిటల్ మొమెంటం ర్యాంకింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అచీవ్ అవుతుందని అంటే సో గ్రేట్ కంపెనీలో ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ బిజినెస్ ని. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో 100% మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము. అర్థం కాని వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అర్థమైన ప్రతి లీడర్ సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్నారు, మంచి మంచి లెవెల్స్ రీచ్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతున్నారు. సో మీకు కూడా అవకాశం ఉంది, మీరు కూడా ఎదగడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఆ, అలాగే ఉండిపోవద్దు, లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మీకంటూ భగవంతుడు మీకు కల్పించిన ఒక మంచి అవకాశం ఇది. నిజంగా చెప్పాలని అంటే వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే కంపల్సరీ మనం ఎంతో కొంత ఎవరికో కొద్దిగా హెల్ప్ చేసి ఉండాలి, లేదనంటే మన నేచర్ మంచిదై ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ఈ బిజినెస్ తారసపడుతుంది. అదర్ దెన్ మనం ఈ బిజినెస్ లో నిలబడలేము. మనకు అసలు బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇవాళ ఎంటర్ అయ్యే ప్రతి లీడర్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి పని చేశారు కాబట్టే ఇవాళ ఈ బిజినెస్ లోకి రాగలుగుతున్నారు, ఈ బిజినెస్ లో నిలబడి సక్సెస్ తీసుకోగలుగుతున్నారు. సో 100% మీరందరూ కూడా మంచి పొజిషన్స్ కి రావాలి. అలాగే మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మీకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, రైట్. మీ ద్వారా చాలా మందికి హెల్ప్ జరగాలంటే సమాజంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, అట్లాగే అవకాశాల కోసం ఎదురు చూసే చాలా మంది పీపుల్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదనంటే స్టూడెంట్స్ కావచ్చు. స్టూడెంట్స్ లోనే మంచి మంచి యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, అలాగే డ్రీమర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ ని మనం పరిచయం చేయొచ్చు. సో నేను చేసింది అదే. ఇవాళ నేను అర్థం చేసుకున్నది ఒకటే, ఈ బిజినెస్ లో నిలబడాలి అని అంటే కంపల్సరీ నేను 10 మందికి హెల్ప్ చేసేలా ఉండాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ కనబడుతుంది అని చెప్పి అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇవాళ నా ద్వారా ఎంతో మందికి దీన్ని పరిచయం చేస్తా వెళ్తా ఉన్నాను. అర్థం చేసుకున్న వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు, అర్థం కాని వాళ్ళు మాత్రం నన్ను తిడుతున్నారు, బయటికి వెళ్ళి కంపెనీలని తిడుతున్నారు, రైట్. సో నేను ఫైనల్ గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరికైతే లైఫ్ ని చేంజ్ చేసుకోవాలని ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్. ఎవరికైతే డ్రీమ్స్ ఉండి ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ చేయాలని అంటే కంపల్సరీ డబ్బు సంపాదించాలనే ఆకలి ఉండాలి, 10 మందికి మంచి చేయాలని ఒక మంచి గుడ్ నేచర్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నిలబడతారు, మంచి పొజిషన్స్ కి రీచ్ అవుతారు. సో మీరందరూ అటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికి అలాంటి ఆలోచనలు ఉన్నాయని అనుకుంటూ
సో సెషన్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అండ్ ఈ ఇండస్ట్రీలో మనకి క్వాలిటీ ఆఫ్ గూడ్స్ దొరుకుతాయండి. అది ఏదైనా కావచ్చు. క్వాలిటీ ఆఫ్ గూడ్స్ నిజంగా మీరు హెల్త్ గురించి ఆలోచించే పర్సన్స్ అయితే మీరు వాడే ప్రతి వస్తువులోనూ నాణ్యత చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆ, మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోనే మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. బయట లేవా అంటే బయట ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇక్కడున్న మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ గూడ్స్ తో పాటు వాల్యూ ఆఫ్ మనీ ఉంటుంది. అలాగే మనీ సేవింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయండి. డబ్బును ఆదా చేసుకోవడానికి, నాణ్యమైన వస్తువులు వాడుకోవడానికి, కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ మనకి సొసైటీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, రైట్? సో మనం అందరం కూడా మంచి టైంలో ఉన్నాం. ఎందుకనంటే స్ట్రగుల్ పీరియడ్ అయిపోయింది. స్ట్రగుల్ పీరియడ్ ని ఫేస్ చేసి వచ్చాం అందరం కూడా. సో చట్టం అయింది. చట్టం చేయబడ్డ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో ఇది మూడవ అతిపెద్ద ఇండస్ట్రీ అండి డైరెక్ట్ సెల్లింగ్. ఈ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ 3 లక్షల కోట్లకి వెళ్ళబోతుంది 2030 నాటికి. అలాగే ఈ ఇండస్ట్రీ ద్వారా 40,000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎయిమ్ పెట్టుకుంది. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించాలి బిజినెస్ ద్వారా అని చెప్పి సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. రీసెంట్ గా దీని గురించి ఆ మొన్న ఏదైతే లాస్ట్ ఇయర్ అంటే మనకి ఎలక్షన్స్ కి ముందు ఒక కమిటీ కూడా దీనికి వేయడం జరిగింది. ఏంటంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో మనందరం కూడా రైట్ టైంలో ఉన్నాం. ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుని వెళ్ళగలిగితే 100% మనకి ఫ్యూచర్ చాలా బాగుంది, రైట్? అండ్ మోర్ ఎవర్ నేను ఇందాకే చెప్పాను, క్వాలిటీ ఆఫ్ గూడ్స్ దొరకాలి అని అంటే ద వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్. సో ఎందుకనంటే ఈ ఇండస్ట్రీని కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారండి. అంటే కస్టమర్స్ కి ఎక్కువ బెనిఫిట్స్ దొరికే ఏకైక ఇండస్ట్రీ మనకి ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. సో దాన్ని ప్రూవ్ చేయాలి. ఇండియన్ పీపుల్ కి క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ని అందించాలి. ఇప్పటి వరకు కంపెనీలు చాలా ఉన్నాయి. బట్ మంచి కంపెనీ అనేది లేదు. మంచి కంపెనీలు, మంచి జెన్యున్ కంపెనీస్ ఉన్నా సరే ఇండియన్ మార్కెట్ లో స్ప్రెడ్ కాలేకపోయినాయి అలాంటి కంపెనీస్ అన్ని కూడా. సో దాన్ని ఓవర్కమ్ చేసి ఒక మంచి కంపెనీని అందించాలి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ని అందించాలి అనేది క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ని అందించాలనేది సో ఇక్కడ ఆ, మన కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో మిస్టర్ గౌతమ్ బాలి సార్ ఏం. సో దాన్ని ఇవాళ 100% కంపెనీ ఫుల్ఫిల్ చేస్తా ఉందండి. క్వాలిటీ ఆఫ్ గూడ్స్ తో పాటు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యాన్ని అందిస్తా ఉంది, రైట్? అండ్ మనకి తెలుసు కంపెనీలో 400+ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయని వెస్టీజ్ లో. ఈ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. వెస్టీజ్ హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, అట్లాగే పర్సనల్ కేర్ కానివ్వండి, నెక్స్ట్ హోమ్ సారీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, హెల్త్ ఫుడ్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి. అలాగే వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేయాలి. రైతులు కూడా ఆనందంగా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ పంటలు పండేలాగా భూములు తయారవ్వాలి. ఎందుకనంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే మనకి డేంజర్ జోన్ లో ఉంది కల్టివేషన్ అనేది చెప్తా ఉన్నారు. ఎందుకనంటే 2040 నాటికి ఎవ్వరూ కూడా ఆ అంటే మాక్సిమం 90% పీపుల్ ప్రపంచంలో ఆహారానికి ఇబ్బంది పడతారంటండి. ఎందుకనంటే వ్యవసాయ భూమి అనేది తగ్గిపోతా ఉంది. ఇప్పుడు 30% ల్యాండ్ లోనే మనకి వ్యవసాయం జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కానీ మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే 2040 నాటికి మనం అన్నం కాదు తినాల్సింది. ఆ రోజు ఒక న్యూట్రిషన్ టాబ్లెట్ వేసుకుని మాత్రమే బతకాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇంకొక 10-15 సంవత్సరాల్లో రాబోతున్నాయి, రైట్? సో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. మన ద్వారా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి మార్కెట్లో. సో రైతులకు కూడా మనం అవేర్నెస్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో భూమి కూడా బాగుండాలి, కల్టివేషన్ మళ్ళీ పెరగాలి అని ఆ, భూమి పోషకాలతో తయారవ్వాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ తో మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది, ఆర్గానిక్. సో వాళ్ళు చాలా ట్రమండస్ రిజల్ట్స్ ఇస్తున్నాయంటే మొన్న రీసెంట్ గా మనకి జరిగిన అవార్డ్ ఫంక్షన్ లో మన సిఇఓ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో లాస్ట్ సీజన్ లో ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 200 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందంట. అది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో, ఆంధ్ర తెలంగాణలో జరిగింది అని అంటే మన లీడర్స్ ఎంత స్పీడ్ గా దీన్ని మార్కెట్ లోకి తీసుకెళ్తున్నారు అనేది అర్థమవుతోంది. సో వ్యవసాయం బాగుండాలి, మనం వాడే వస్తువుల్లో నాణ్యత ఉండాలి. ఎందుకనంటే నాణ్యత కరెక్ట్ గా లేనప్పుడు కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా పెద్ద డిసడ్వాంటేజ్ జరుగుతుందండి. మీరు దీన్ని కూడా పీపుల్ లోకి తీసుకెళ్లాలి. ఎందుకనంటే
రీసెంట్ గా వచ్చిన పేపర్ ఆర్టికల్, ప్రజెంట్ ఇండియాలో 56% మందికి క్యాన్సర్ అటాక్ అయిందంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి. సో దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తా ఉంది ఏంటంటే క్యాన్సర్ విజృంభిస్తా ఉంది, అది కూడా ఇండియన్ పీపుల్లో ఎక్కువగా కనబడతా ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. సో దీని అంతటికీ కారణం ఏంటంటే మనం వాడే వస్తువుల్లో నాణ్యత లేదు, ఆ కెమికల్ రియాక్షన్ ఇదంతా కూడా బాడీలో ఆ మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి విపరీతంగా విజృంభిస్తున్నాయి. అలాగే తినే ఆహార పదార్థాలు బాగాలేదు, ఎందుకంటే వ్యవసాయం కరెక్ట్ గా జరగట్లేదు, అండ్ మనం తినే ఆహారం ద్వారా బాడీకి న్యూట్రిషన్ అందట్లేదు, రైట్. అట్లాగే ఏదైతే మనం యూస్ చేస్తున్నామో ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కెమికలైజేషన్ అయినాయి, కాబట్టి దాని నుంచి బయటపడి హెల్తీగా ఉండడానికి ద బెస్ట్ సోర్స్ మనకి వాళ్ళ వెస్టీజ్ లో దొరుకుతా ఉంది. దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నేను బిజినెస్ చేయను అనే వ్యక్తులకి కనీసం ఆరోగ్యాన్ని ఇద్దాం. బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి డెవలప్ చేద్దాం. సో వెస్టీజ్ లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి కంప్లీట్ గా ఆరోగ్యం, రెండోది ఆ, ఎవరికైతే ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటున్నారో అలాంటి వాళ్ళకి పెట్టుబడి లేని వ్యాపారంగా, అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐదర్ రెడీమేడ్ బిజినెస్ కింద మనం దీన్ని చూపించవచ్చు, రైట్. సో మనం మాట్లాడుకునేది కంప్లీట్ గా హెల్త్ అండ్ వెల్త్ గురించి, కాబట్టి న్యూట్రిషన్ యొక్క వాల్యూ ఎలాంటిదో ఇవాళ మనం బయట అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, రైట్, ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళకి న్యూట్రిషన్ యొక్క వాల్యూస్ క్రియేట్ చేయగలిగితే మన బిజినెస్ అనేది తెలియకుండానే బిల్డ్ అవుతా ఉంటుంది. సో ఐ థింక్ మీరందరూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను, రైట్. సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కంపెనీలో ఉన్నాము, అండ్ మోర్ ఎవర్ 10 మందికి మనం ఇక్కడ హెల్త్ ని ఇస్తున్నాము. ఇది మనం చాలా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ హెల్త్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, కంప్లీట్ నాలెడ్జ్ ఏ లీడర్ కి అయితే ఉంటుందో, రైట్. ఈ బిజినెస్ నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ బిజినెస్ అండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ బిజినెస్ ని ఆడుకోవచ్చు మార్కెట్ లో, రైట్. బట్ ఇది మనం ప్రాపర్ గా చేయాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ, ప్రతి ప్రోడక్ట్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలి, అండ్ మోర్ ఎవర్ ఇండస్ట్రీ గురించి కంప్లీట్ గా మనకి తెలిసి ఉండాలి. అలాగే వెస్టీజ్ యొక్క సిస్టమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ ని ఈజీగా మనం మార్కెట్ లోకి తీసుకెళ్లాలి అంటే ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము అందరం చేస్తున్నాము, స్టిల్ ఇప్పటికీ కూడా మేము నేర్చుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ సారీ సార్, ఇది ఎస్, మళ్ళీ షేర్ చేయండి సార్. పీపీటీ ఆన్ చేసి ఉందా ఆల్రెడీ? నేను చేయలేదు సార్. ముందు పీపీటీ ఆన్ చేసి అప్పుడు షేర్ చేయాలి కనిపిస్తుంది. రైట్. సో ప్రతి ప్రోడక్ట్ మీద మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగితే 100% ఇక్కడ సక్సెస్ ఉంటుందండి. సో ఇవాళ ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మనకు అదే దొరుకుతా ఉంది. మీరు ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్క టీమ్ లీడర్కి, అలాగే మీ డౌన్ లైన్స్, మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడియో షేర్ చేయగలిగితే వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు, రైట్. సో ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అందించాలని ఒక ఉద్దేశంతో మార్నింగ్ 5 o'clockకి దీన్ని ఒక అలవాటుగా చేసుకుని ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ని ఇస్తున్నారు మహేష్ గారు. మనందరి తరపున ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్దాము, అలాగే కంగ్రాచులేషన్స్ చెప్దాము. సో ఈ వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ క్రియేట్ అవుతా ఉంది మార్కెట్లో. సో 100% మనం అందరం కూడా ఈ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ, సో ఇది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, రైట్. సో ఇవాళ సెషన్ మనకి చాలా ఇంపార్టెంట్ సెషన్. అది కూడా ఏంటంటే మనం ఏదైతే ఇవాళ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నామో మార్కెట్లో, అందులో మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది సప్లిమెంట్స్ అనేవి, రైట్. సో ఈ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, అసలు ఇవేంటి, ఓకే, వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు అనేది సో ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఈ సెషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక బూట్ క్యాంప్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు లిమిటెడ్ పీపుల్ వచ్చారు, కొంతమంది మాత్రమే. బట్ ఇవాళ కొత్త కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని నేను
మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ నాలెడ్జ్ని మీరు తీసుకోగలిగితే 10 మందికి ఈజీగా చెప్పగలుగుతారు కాబట్టి. సో సెషన్లోకి వెళ్దాము. రైట్. ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్. ఎస్. రైట్. ఓకేనా సార్? ఎస్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఇవాళ ఒక నిజంగా చెప్పాలి అని అంటే మనం అందరం కూడా గ్రేట్ బిజినెస్ లో ఉన్నామండి. చాలా మంది లీడర్స్ ఇవాళ బిజినెస్ కి కనెక్ట్ అవుతున్నారు, సిన్సియర్ గా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా ఎంతో మందికి ఇవాళ ఈ ఇది ఏదైతే ఉందో ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ ప్రోడక్ట్ లో చాలా క్వాలిటీ ఉంది. ఆ, నిజంగా చెప్పాలని అంటే ఇవాళ వెస్టీజ్ లో దొరికే సప్లిమెంట్స్ కి మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయండి, అట్లాగే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. రైట్. సో ఇవాళ మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఈ జూమ్ మీటింగ్ లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆచరించాల్సిన విషయం. రైట్. నిజంగా మీకు హెల్దీగా ఉండాలి, అలాగే 10 మందికి నేను ఈ బిజినెస్ ని ప్రమోట్ చేయాలి అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి. రైట్. రిపేర్ చేసుకోవాలి, అలాగే రీయాక్టివేట్ చేసుకోవాలి. మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ ని రీజనరేట్ చేసుకోవాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫస్ట్ యాక్టివ్ గా ఉంటారో వాళ్ళే 10 మందికి చెప్పగలుగుతారు. సో బయట వాళ్ళకి చెప్పడానికంటే ముందు దీన్ని మనం పాటించాలి. సో మనం వాడాలి కాబట్టే ఇవాళ ఈ నాలెడ్జ్ మనం తీసుకుందాము. రైట్. ఇవాళ మనకి ఇండియన్ మార్కెట్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, అండ్ ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతుంది అని అంటే సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ అండి హెల్త్. సో ఈ హెల్త్ కి సంబంధించి ప్రయారిటీ పెరుగుతా ఉంది. ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్స్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క పర్సన్ కి అర్థం అవుతుంది న్యూట్రిషన్ కి చాలా వాల్యూ ఇస్తున్నారు. అలాగే తినే ఆహార పదార్థాల్లో నాణ్యత ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇంతకు ముందు రెక్లెస్ గా ఉండే ప్రతి పర్సన్ కూడా హెల్త్ కి సంబంధించి ఇవాళ ఫ్రూట్స్ కి అలాగే వెజిటబుల్స్ కి తీసుకునే ఆహార పదార్థాల్లో న్యూట్రిషన్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ చేసినా సరే ఎవరింటికి వెళ్ళినా సరే సో కంపల్సరీ అర్థమవుతుంది వాళ్ళకు కూడా కరోనా తర్వాత సిచ్యువేషన్స్ మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే సో అప్పుడు ఎలా ఉండాలి, దానికంటే ముందు జాగ్రత్త పడితే బెటర్ బెటర్ కదా అని చెప్పి సో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి సో ఇవాళ సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీలో ఉన్నామండి మనం. డైరెక్ట్ సెల్లింగ్ లో హెల్త్ సప్లిమెంట్స్ కి అలాగే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. 70% ఆఫ్ మార్కెట్ లో ఇవాళ జరిగే టోటల్ బిజినెస్ లో 70% డైటరీ సప్లిమెంట్ ఇండస్ట్రీ రోల్ క్రియేట్ చేస్తా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుద్ది అని చెప్పి సో మనకి మార్కెట్ న్యూస్ వస్తూ ఉన్నాయి. రైట్. సో ప్రతి ఒక్కరికి కూడా న్యూట్రిషన్, హెల్త్ అండ్ సప్లిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. తెలిస్తే మనం హెల్దీగా ఉంటాము, మనతో పాటు మన ఫ్యామిలీని హెల్దీగా చూసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయగలుగుతాము. రైట్. సో ఇవాళ న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి తెలుసుకుందామండి. రైట్. సో హెల్దీగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా మన బాడీని మనం సెటరేట్ చేసుకోవాలి. ఈ బాడీని సెటరేట్ చేసుకోవాలి, మనకుండే హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే హెల్దీగా తయారవ్వాలి అని అంటే యాక్టివ్గా హెల్దీగా తయారవ్వాలి అని అంటే ఫస్ట్ మన బాడీలో ఉండే ప్రతి కణాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలండి. రైట్. సో బాడీని యాక్టివేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మనం మూలాల నుంచి దాన్ని రిపేర్ చేసుకుంటూ రావాలి. సో మూలాల నుంచి రిపేర్ చేసుకుంటూ రావాలి అని అంటే మీరు ఇప్పుడు పక్కన చూస్తున్న స్లైడ్ ఏదైతే ఉందో రైట్. సో మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది అట్లాగా కణాల నుంచి స్టార్ట్ అయ్యి కణజాలాలు, అవయవాలు, మానవ శరీరం కింద అది కన్వర్ట్ అవుతుంది. కాబట్టి సో రూట్స్ ని మనం క్లియర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఈ మూడింటిని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి.
మనం తీసుకునే ఆహారం బాగుండాలి, అలాగే పీల్చే గాలి కరెక్ట్ గా ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న గాలిని మనం పీల్చాలి. అట్లాగే రెగ్యులర్ గా మనం రోజు వాటర్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో, తాగుతున్నామో, అది న్యాచురల్ గా ఉండాలి. ఈ మూడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే మన బాడీ స్లోగా సెటరేట్ అవుతా ఉంటది. రైట్. జస్ట్ ఇప్పుడు వీటి గురించే తెలుసుకుందాము. ఫుడ్ ఏదైతే ఉందో, న్యూట్రిషన్ ఫుడ్ ని మనం కంపల్సరీ రెగ్యులర్ గా తీసుకోవాలండి. 46 ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. అట్లాగే గాలి స్వచ్ఛంగా ఉండాలి. తాగే నీరు ఏదైతే ఉందో, మన బాడీ వెయిట్ ని బట్టి ఆ నీరుని అనేది మనం రెగ్యులర్ గా తీసుకోవాలి. రైట్. సో వాటర్ లో మనం చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే టీడీఎస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. బిలో 250 టీడీఎస్ ఉండాలి. అలాగే పీహెచ్ లెవెల్ అది మన బాడీకి సెట్ అయ్యేలా ఉండాలి. మన బాడీ పీహెచ్ లెవెల్ 7.2 కాబట్టి, సో మనం పీహెచ్ లెవెల్ 7 కంటే ఎక్కువ ఉంది, 7 నుంచి 11 మధ్యలో ఉన్న పీహెచ్ ఉన్న వాటర్ తీసుకుంటే సో బాడీ హెల్దీగా తయారవుతుంది. ఎందుకనంటే బాడీ ఆల్కలైన్ నేచర్ లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి, సో స్లోగా మనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది. బట్ సిచ్యువేషన్ ఇవాళ మీకు అర్థం అవుతుంది. ఎవరైతే హెల్తీగా ఉండాలనుకుంటారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే న్యూట్రిషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. రైట్. సో న్యూట్రిషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని అంటే, సో మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం హెల్త్ ఎలా ఉంది, ఇవాళ మనకు హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి చాలా రకాల అవేర్నెస్ కి సంబంధించి వాళ్ళ బుక్స్ వస్తా ఉన్నాయి. రైట్. సో ఆ మీ అందరూ ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోగలిగితే న్యూట్రిషన్ సరిగ్గా మనం తీసుకునే ఆహారం ద్వారా దొరుకుతుందా లేదా, ఇన్ కేస్ దొరకకపోతే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి అనేది మీకు ఒక జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు. రైట్. సో ఈ న్యూట్రిషన్ కి సంబంధించి ఇవాళ చాలా రకాల మనకి బుక్స్ దొరుకుతా ఉన్నాయి మార్కెట్లో. అట్లాగే అవేర్నెస్ క్రియేట్ అవుతా ఉంది. పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి, లేదనంటే మనకి ఇవాళ ఏవైతే కంపెనీస్ ప్రొడక్ట్స్ ని మనకి మార్కెట్లో అందిస్తా ఉన్నాయో న్యూట్రిషన్ కి సంబంధించి, ఒకప్పుడు కెమికల్ తో నిండిపోయిన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్ని ఇవాళ ఎంతో కొంత వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్స్ నుంచి, కోర్ట్స్ నుంచి వాళ్ళు గట్టిగా మొట్టికాయలు పడతా ఉన్నాయి. రైట్. అసలు ఈ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. సో న్యూట్రిషన్ ఈస్ ద సైన్స్ దట్ ఇంటరప్ట్స్ the nutrients and other substances in food in relation to maintains growth, reproduction, health and disease of an organism. It includes food intake, absorption, assimilation, biosynthesis, catabolism and exertion. So it is called nutrition అండి. మనం ఏదైతే ఆహారం ద్వారా శరీరానికి అందిస్తున్నామో ఆ అందించిన దాంట్లో కంపల్సరీ దాని ద్వారా మన బాడీలో కంపల్సరీ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది జరగాలి. చనిపోయిన కణాలు మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతా ఉండాలి. రైట్. ఆ కణాలు యాక్టివేట్ అవుతా ఉండాలి. తీసుకున్న ఫుడ్ కణాలకి ఈజీగా అబ్జార్బ్ అయ్యేలా ఉండాలి. ఆ ఫుడ్ లో కంపల్సరీ వాల్యూస్ అనేవి ఉండాలి. ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మన బాడీ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటది. రైట్. ఏజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సగటున ప్రతి ఒక్క వ్యక్తి 63 సంవత్సరాలు 4 నెలలు మాత్రమే జీవిస్తా ఉన్నారు ఇండియాలో. దీన్ని మనం పెంచుకోవాలి అని అంటే కంపల్సరీ న్యూట్రిషన్ యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఇది మన శరీరంలో ఉండే ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తూ, రైట్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తూ మన బాడీలో ఉండే ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ అది ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. సో హెల్దీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో దీనికి మేజర్ సోర్స్ వాటర్. ఈ వాటరే మనం తీసుకున్న ఫుడ్ ని కంప్లీట్ గా సెల్స్ కి అది అందిస్తూ ఉంటది. అట్లాగే ఏదైతే టాక్సిన్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతా ఉన్నాయో దాన్ని బయటికి పంపించడానికి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పీల్చే గాలి ద్వారా పీల్చే గాలి ద్వారా ఇది బాడీని బాడీలో ఉండే సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ యాక్టివేట్ చేస్తూ సో బాడీ యొక్క పనితనాన్ని పెంచుతూ ఉంటది. రైట్. సో న్యూట్రియంట్స్ అనేవి కరెక్ట్ గా బాడీకి అందితే సో జరిగే చేంజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్. బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవం యొక్క పనితీరు సెటరేట్ అవుతుంది, హెల్దీగా ఉంటాయి బాడీలో. సో వాటి యొక్క పనితనం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే బాడీ యొక్క హీట్ ని అది జనరేట్ చేస్తూ ఉంటుంది. అట్లాగే శరీరంలో ఉండే విష పదార్థాలని రిపేర్ చేస్తూ వాటిని
బాడీలోంచి బయటికి పంపించడానికి ఈ న్యూట్రియంట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకు ఉపయోగపడతా ఉంటాయి. రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే నవేడేస్ ఎంతవరకు న్యూట్రిషన్ అందుతుంది, సో ఎలాంటి క్లైమేట్ లో మనం బతుకుతున్నాం అనేది మీరు తెలుసుకోగలిగితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన బాడీ కండిషన్ ఏ లెవెల్లో ఉంది. రైట్. సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో మనం బాధపడుతున్నాం అనేది తెలుస్తుంది. రైట్. సో సిచ్యువేషన్ చూడండి, వాళ్ళ తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా లేదు, ఎందుకంటే కంప్లీట్ గా కెమికల్ తోనే పండిస్తున్నారు, కెమికల్ ప్రొడక్ట్సే దొరుకుతున్నాయి, కెమికల్ ఫుడ్డే తింటున్నాం మనం. అట్లాగే కంప్లీట్ గా పొల్యూటెడ్ ఎయిర్ లో బతుకుతున్నాము. ఈవెన్ మనం ఇంట్లో ఏదో మంచి గాలి పీలుస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం తప్ప సో అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంది ఆ గాలి అనేది ఎవరు కూడా కౌంట్ చేయలేకపోతున్నారు. అట్లాగే గ్రౌండ్ వాటర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి, ఎందుకంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వాటర్ అండ్ మోర్ ఎవర్ మనం ఏదైతే కెమికల్స్ వాడుతున్నామో భూమిలో, సో ఆ కెమికల్ యొక్క రియాక్షన్ వల్ల కంప్లీట్ గా మనకి గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోయింది, టీడీఎస్ లెవెల్స్ హెవీగా తయారవుతున్నాయి, గ్రౌండ్ పీహెచ్ కూడా కంప్లీట్ గా పాడైపోయింది. ఎందుకనంటే ఒకప్పుడు 8-9 పీహెచ్ ఉండే వాటర్ ఇవాళ 4-5 కి పడిపోయింది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం కంప్లీట్ గా నేచర్ ని పాడు చేస్తున్నాము. అలాగే మన యొక్క ఎన్విరాన్మెంట్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేసుకుంటున్నాము. దీని నుంచి బయటపడాలి అంటే మనం ఇప్పటికైనా సరే చేంజ్ అవ్వాలి కంపల్సరీ. రైట్. సో మనకి ఇలా చేంజ్ అవ్వడానికి హెల్తీగా ఉండడానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఉందండి, అదే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, సిఎన్టీ అంటారు. ఇది జపనీస్ అండ్ చైనీస్ ఫాలో అయ్యే ఒక పద్ధతి ఇది. రైట్. సో ఇది కంప్లీట్ గా బాడీలో ఉండే ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తూ, సో కణాల యొక్క పనితనాన్ని పెంచుతూ అవి అవి హెల్తీగా వర్క్ చేసుకునేలాగా ఈ సిఎన్టీ మెథడ్ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఇందాక చెప్పిందే, వాటర్, న్యూట్రిషన్, ఫుడ్, అట్ ది సేమ్ టైం ఏదైతే మనం గాలి పీలుస్తున్నామో దాన్ని చేంజ్ చేసుకోగలిగితే చాలు. సో దానికి అవకాశాలు ఉన్నాయి. రైట్. సో ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటామో దానికి ఒక చార్ట్ ఉంది. సో మనం తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ 60% ఉండాలి, అలాగే ప్రోటీన్ 15% ఉండాలి కంపల్సరీ, అట్లాగే ఫ్యాట్ అనేది 25% ఉండాలి, అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ ని మనం మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో గుడ్ కొలెస్ట్రాల్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఏదైతే ఫుడ్ ఉందో అది మనం ఎక్కువగా తీసుకోవాలి. సో 60% కార్బోహైడ్రేట్స్ తీసుకోగలిగితే సో బాడీ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఒక చార్ట్ కూడా ఉంది, ఏది ఎసిడిక్ ఫుడ్ ఏది ఆల్కలైన్ ఫుడ్ అని చెప్పడానికి. సో ఎసిడిక్ ఫుడ్ గురించి చెప్పాలని అంటే సో ఆల్కహాల్ కావచ్చు, లేదంటే జంక్ ఫుడ్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, అట్లాగే టీ కాఫీస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, అలాగే ఆర్ఓ వాటర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. రైట్. ఎవరైతే మినరల్ వాటర్స్ ఎక్కువగా తాగుతున్నారో బయట కొనుక్కొని, సో అలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళ బాడీ అంతా కూడా ఎప్పుడు కూడా ఎసిడిక్ నేచర్ లో ఉంటుందండి. రైట్. సో దాని నుంచి బయటపడాలి అని అంటే సో మనకి మన బాడీ ఆల్కలైన్ నేచర్ లోకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ని మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే 100% హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. రైట్. సో మనకి కొన్ని డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి ఎసిడిక్ నేచర్ లోకి బాడీ వెళ్తా ఉంటే. సో దీన్ని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయగలిగితే మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్ ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టు మనం ఫుడ్ ని చేంజ్ చేసుకోగలిగితే 100% హెల్దీ బాడీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 సిమ్టమ్స్ ఉంటాయండి ఎవరికైనా సరే, గుర్తుపెట్టుకోండి. సో ఎసిడిక్ నేచర్ లోకి బాడీ వెళ్తుంది అని అంటే సో ఫస్ట్ మైల్డ్ స్టేజ్ అంటారు దీన్ని. ఈ మైల్డ్ స్టేజ్ లో వాళ్ళకి ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో బౌల్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు, అంటే మోషన్ ఫ్రీ అవ్వదు. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతా ఉంటాయి ఎవరికైనా సరే, బాడీ ఆర్డర్ దెబ్బతింటది. రైట్. నెక్స్ట్ ఫుడ్ కరెక్ట్ గా తీసుకున్నా సరే వాళ్ళకి యాక్టివ్నెస్ అనేది ఉండదు, అలాగే హెడేక్ స్టార్ట్ అవుతుంది, టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే ఇది ఫస్ట్ స్టేజ్, మనం ఇక్కడే జాగ్రత్త పడాలి న్యూట్రిషన్ సైడ్. అలాగే ఫుడ్ ని మనం మంచి న్యూట్రిషన్ ఫుడ్ ని తీసుకోవడం స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే సో ప్రాబ్లం అది ఎక్కువయ్యి సో దానివల్ల ఇంకా సెకండ్ స్టేజ్ లోకి వెళ్తాం ప్రాబ్లమ్స్.
సో మోడరేట్ అంటారు దాన్ని. ఆ మోడరేట్ స్టేజ్ లోకి వెళ్తే వెయిట్ గెయిన్ అవుతారు, మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లం, ఇది లేడీస్ కి వచ్చే ప్రాబ్లం అండి. పీసీఓడి ఇష్యూస్ కానివ్వండి, గర్భసంచిలో గాలి బుడగలు కణుతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదనంటే ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. నెక్స్ట్ ఇన్సోమేనియా, రైట్. సో బ్లడ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డిప్రెషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, అలాగే ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ కానివ్వండి, లేదనంటే స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, తెల్లగా మనకి బాడీ అంతా తెల్లగా మారిపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే మనం తీసుకునే ఈ మూడు పర్ఫెక్షన్ లేకపోవడమే. సో దీని నుంచి మనం బయటపడడానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ సిఎన్టి మెథడ్, రైట్. సో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీని మనం ఫాలో అవ్వడమే. ఇఫ్ మనం దీన్ని అసలు పట్టించుకోకుండా అలాగే మనం వెళ్తా ఉంటే, సో మనకి క్రానికల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సెవర్ స్టేజ్ అంటారు దాన్ని. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ స్టార్ట్ అయిపోద్ది ఫస్ట్, కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుద్ది, డయాబెటీస్ ఎంటర్ అవుద్ది బాడీలోకి. అలాగే ఆస్టియోపొరోసిస్, ఎముకలు మొత్తం గుల్లబారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి, అల్సరేటివ్ కొలైటిస్, పేగుపోతలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ క్యాన్సర్ ప్రాబ్లం పెరుగుద్ది. అట్లాగే సోరియాసిస్ అనేది సివియర్ అయిపోతూ ఉంటది, రైట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ సిఎన్టి, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారు, రైట్. ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ లో అటెండ్ అయి ఉన్నారో, రైట్, నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే జనరేట్ అయి ఉన్నాయో మీకు, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి, మీ బాడీ ఎసిడిక్ నేచర్ లోకి వెళ్ళింది, రైట్. దీని నుంచి ఓవర్కమ్ అయ్యి ముందుకు రావాలి అని అంటే దానికి ఒకటే ఒక మార్గం, మీరు న్యూట్రిషన్ సైడ్ వెళ్ళడమే. ఓకే, ఆహార పదార్థాలను మార్చుకోవడం, మార్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కనీసం దానికి రీప్లేస్మెంట్ కింద, అంటే ఫుడ్ లో దొరకంది మనం రీప్లేస్మెంట్ కింద న్యూట్రిషన్ ఫుడ్ ని తీసుకోవడం, అంటే సప్లిమెంట్స్ యొక్క వాల్యూని మనం తెలుసుకొని వాటిని మనం ఫుడ్ లో యాడ్ చేసుకోగలిగితే, ఫుడ్ తో పాటు తీసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి మాక్సిమం అవకాశం ఉంది, రైట్. సో దీన్ని మీరు అందరూ పాటించాలని కోరుకుంటాను, రైట్. సో ఇదొక పార్ట్ అయితే, ఇంకొక పార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ తగ్గడం. ఈ యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ తగ్గితే ఏం జరుగుతుంది అంటే కణాలు మొత్తం అంతా కూడా డ్యామేజ్ అవుతాయి, రైట్. డ్యామేజ్ అయిన కణాలు ఆరోగ్యంగా ఉన్న వాటిని పాడు చేస్తూ తొందరగా ముసలితనం స్టార్ట్ అవుతుంది, అవయవాలు కుచించుకుపోతాయి, అవయవాల యొక్క పనితనం తగ్గిపోద్ది. రెండోది, యాక్టివ్ గా ఉండలేము, ఉండాలనుకుని ట్రై చేసినా సరే అది చేయనీదు. సో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని అంటే మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, రైట్. అవి ఎక్కువగా తీసుకోగలిగితేనే మన యొక్క కణాల యొక్క పనితనం అనేది పెరుగుద్ది. సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా కెమికల్ అయినాయి కాబట్టి, సో దానికి రీప్లేస్మెంట్ గా మనం సప్లిమెంట్స్ ని తీసుకోగలిగితే సో హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది, రైట్. సో ఈ రెండు, వన్, ఎసిడిక్ నేచర్ లోకి బాడీ వెళ్తుంది, అండ్ సెకండ్ థింగ్, బాడీలో యాంటీ ఆక్సిడేషన్ లెవెల్స్ ని పెంచుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మన బాడీ ఆక్సిడేషన్ లెవెల్లో ఉంది, అంటే ఆ తొందరగా ముసలితనానికి మనం ఆ దగ్గర అవుతున్నాం, రైట్. దీనికి కారణం ఏంటంటే మన బాడీలో ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం ఓవర్కమ్ చేసి ముందుకు రావాలి అని అంటే ఎవరిమైనా సరే, మీరు ఇన్క్లూడింగ్ మీ, ఈవెన్ ఎవరైతే మనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఉన్నారో దే, వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ మార్కెట్లో న్యూట్రిషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అట్లాగే సప్లిమెంట్స్ కి ఎంత వాల్యూ ఉందనేది డాక్టర్స్ కూడా తెలుసు. ఎందుకనంటే ఆ యాక్చువల్గా వాళ్ళు బయటికి చెప్పుకోరు, బట్ నేను రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక పెద్ద డాక్టర్ అండి, ఆయన అవార్డ్ విన్నింగ్ డాక్టర్, ఆయన ఎన్నో గోల్డ్ మెడల్స్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి కూడా నేను 2 months బ్యాక్, ఐ థింక్ 2 months బ్యాక్ మీటింగ్ కంప్లీట్ చేసి నేను మహేష్ గారు, సో ఆ రోజు మళ్ళీ 7 o'clock నేను ఆ డాక్టర్ని మీట్ అవ్వడం జరిగింది, ఎందుకంటే అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆయన 6,000 రూపాయల సప్లిమెంట్స్ తీసుకున్నారండి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్. సో ఆయనకి తెలుసు, సార్ మాకు తెలుసు బట్ మేము చెప్పకూడదని చెప్పారు మాకు బయటికి. సో అలాంటి డాక్టర్స్ కి ఇవాళ మేము సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేస్తున్నాం, ఎందుకనంటే ఫుడ్ లో ఏమీ దొరకట్లేదు, కంప్లీట్ గా మనం ఫుడ్ ని ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రిషన్ కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తున్నాము.
సో దానికి సబ్స్టాన్సెస్ అంటారు, దానికి రీప్లేస్మెంట్ గా మనం సప్లిమెంట్స్ ని వాడాల్సిందే. అందుకని ఇవాళ దీని యొక్క మార్కెట్ బాగా పెరుగుతా ఉంది. ఇది 2030 నాటికి సప్లిమెంట్స్ యొక్క మార్కెట్ 2030 నాటి, సారీ 2027 నాటికి 280 బిలియన్ కోట్ల బిజినెస్ జరగబోతా ఉంది. ఇది అంటే ఆ లెవెల్లో మార్కెట్ ఉంది అని అంటే ఎంతమంది వాళ్ళు దీన్ని వాడుతున్నారు అనేది మీరు తెలుసుకోండి. సో సప్లిమెంట్స్ మనం తీసుకోగలిగితే ఇది మన బాడీలో ఉండే హెల్త్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తూ, రైట్, సో మన బాడీని హెల్దీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడానికి, రైట్, సో హెల్దీగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. ఇవి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సప్లిమెంట్స్ కూడా ఏది ఏ టైంలో ఎక్కువగా తీసుకోవాలనేది మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోగలిగితే 100% మనం హెల్దీగా తయారవుతాం. ఇది మన ఫుడ్ చార్ట్ అనేది పిరమిడ్ అంటారు దీన్ని, ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనేది. సో ఈ ఫుడ్ అనేది మనం పర్ఫెక్ట్ గా తీసుకోగలిగితే 100% ఎటువంటి ప్రాబ్లం నుంచి అయినా సరే మనం బయటపడవచ్చు. సో మనం తీసుకునే ఫుడ్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. అలాగే గ్రెయిన్స్ అంటాం కదా, ధాన్యాలు, జస్ట్ లైక్ ఏంటంటే నట్స్, సీడ్స్ అంటాం కదా, ఇవి లిమిటెడ్ గా ఉండాలి. అట్లాగే చీజ్, ఎగ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి, రైట్. సో హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అంటే జస్ట్ ఎవరైతే ఎక్కువగా నెయ్యి వాడతారో మినిమం 10 గ్రామ్స్ తీసుకోవాలంటారు. సో నెయ్యి ఎక్కువగా వాడతారు, గుడ్ కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. సో ఇది డైట్ చార్ట్. ఇది ఎవరైతే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఇప్పుడు తీసుకునే ఫుడ్ లో రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇది ఎవరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి దీనికి ఏదైనా రీప్లేస్మెంట్ ఉంది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ సోర్స్ సప్లిమెంట్స్. ఓకే, సో ఈ సప్లిమెంట్స్ అనేవి కేవలం మనం మిస్ అవుతున్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో బాడీకి, దానికి రీప్లేస్మెంట్ మాత్రమే. ఓకే, ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఇవాళ ఇందులో ఉన్నవాళ్ళు కావచ్చు అండ్ ఎవరైనా సరే బయటికి చెప్పేటప్పుడు ఈ డబ్బాలను చూసి చాలా మంది అనుకుంటారు ఇవి టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి కదా, మెడిసిన్స్ అనుకుంటారు. బట్ ఇవి మెడిసిన్స్ కాదు. ఓకే, కానీ ఇవి మెడిసిన్స్ లాగా పనిచేస్తాయి, రైట్. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. దీన్ని మీరు ఒక్కసారి చదవగలిగితే మీకే అర్థమవుతుంది. ఏ ఫుడ్ సప్లిమెంట్ ఈజ్ ఎ ప్రిపరేషన్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు సప్లై ఏ న్యూట్రియంట్ దట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ఏ డైట్. మనం తీసుకునే ఆహారంలో మిస్ అవుతున్నటువంటి పోషకాలని మనం ఇలాగ సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం. ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్ తో తయారయ్యే టాబ్లెట్స్. టాబ్లెట్ ఫామ్ లో ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇవి చేదుగా, వెగటుగా ఉంటాయి, రైట్. ఇది పౌడర్ ఫామ్ లో ఇచ్చినా, లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినా సరే దీన్ని కన్జ్యూమ్ చేయడానికి ఆ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు వాడగానే సో ఇది పక్కన పడేస్తారు, రైట్. సో దాంట్లో భాగంగానే ఇది నానో టెక్నాలజీతో తయారైంది. బాడీకి ఎంతైతే మేర న్యూట్రియంట్ కావాలో దాన్ని టాబ్లెట్ ఫామ్ లో ఇస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఒక కేజీ ఫ్రూట్స్ తినాలి అనుకుంటే కేజీ ఫ్రూట్స్ మనం తినలేము ఒకేసారి, అది బాడీకి అందదు కాబట్టి. సో ఒకవేళ తీసుకున్న బాడీ తీసుకోదు కాబట్టి ఆ కేజీ ఫ్రూట్స్ ని ప్రాసెస్ చేసి మనకి దాన్ని టాబ్లెట్ ఫామ్ లో ఇస్తున్నారు. సో ఆ టాబ్లెట్ వేసుకోగానే అది మెయిన్ న్యూట్రిషన్ కాబట్టి బాడీ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి సో దాని యొక్క పనితనాన్ని అది పెంచుకుంటూ వెళ్తుంది. సో దీన్ని మనం పర్ఫెక్ట్ గా ఎవరికైనా సరే చెప్పగలిగితే 100% అవతల వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో న్యూట్రిషన్ యొక్క వాల్యూ, సప్లిమెంట్స్ యొక్క వాల్యూని మనం ప్రజెంట్ చేసేదే ఇక్కడ మనకి బిజినెస్ ని తీసుకొస్తుంది కాబట్టి. సో ఇది మన బాడీలో ఉండే మిస్ అవుతున్న మనం ఆహారం ద్వారా మిస్ అవుతున్న దాన్ని మనం ఇలా అందించగలుగుతున్నాం, రైట్. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. యూజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్ ఈస్ దేర్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఈ ఇన్ ద డైట్. ఇఫ్ యూ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ యూ షుడ్ నాట్ నీడ్ ఏ ఫుడ్ సప్లిమెంట్ టు ప్రొవైడ్ ఎనీ అడిషనల్ న్యూట్రియంట్స్. ఒకవేళ మీరు సప్లిమెంట్స్ వద్దనుకుంటే మీరు తీసుకునే ఆహారాన్ని పర్ఫెక్ట్ గా తీసుకోండి. ఆ ఆహారంలో న్యూట్రియంట్స్ ఉండేలాగా చూసుకోండి. 100% మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సప్లిమెంట్ అనేది ఆహారం తప్ప దీన్ని ఎప్పుడు కూడా మెడిసిన్ లాగా ట్రీట్ చేయొద్దు. సో దీన్ని మీరు తెలుసుకుని 10 మందికి చెప్పగలిగితే ఎవరైనా సరే ఈజీగా కనెక్ట్ అవుతారు, రైట్. సో ఇవాళ వెస్టీజ్ మనకి
అలాంటి ప్రొడక్ట్స్ ని అందిస్తా ఉంది. సో ఈ న్యూట్రియంట్స్ కి సంబంధించి అసలు ఇవేంటి, దీని యొక్క వాల్యూ ఏంటి అని చెప్పడానికి మనకి వాళ్ళ మార్కెట్ లో ఒక బుక్ దొరుకుతోంది. అది వరల్డ్ ఫేమస్ బుక్ అండి. రైట్. ప్రతి ఒక్క లాంగ్వేజ్ లోనూ ఈ బుక్ దొరుకుతుంది వాళ్ళ మార్కెట్ లో. ఈ బుక్ చదివితే అసలు ఈ సప్లిమెంట్ ఎందుకు మనం వాడాలి అనేది తెలుస్తుంది. దాని యొక్క వాల్యూ మనం తెలుసుకోగలుగుతాం. రైట్. సో ఆ బుక్ మనకి వాళ్ళ మార్కెట్ లో దొరుకుతుంది. సో ఆ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఈయన పేరు డాక్టర్ రెడీ స్టాండ్. ఈయన కరెక్ట్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈయన సైంటిస్ట్ అండి. రైట్. సైంటిస్ట్, డాక్టర్ అండ్ అమెరికాలో ఫేమస్ డాక్టర్ ఈయన. రైట్. ఈయన రాసిన బుక్ ఇది. ఆ బుక్ మీద ఆయన క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు చూడండి. చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఆవేశంగా హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ తీసుకుంటారు. రైట్. ఆ మెడిసిన్స్ వాడి నాకు తగ్గట్లేదని చెప్పే కేసెస్ ఇవాళ 100కి 99 ఉన్నాయండి. రైట్. సో అందుకనే ఈయన మెడిసిన్స్ గురించి కూడా ఒక బుక్ రాశారు. అదేంటో మీరు తెలుసుకోండి. అసలు ఈ సప్లిమెంట్స్ ఎంత బాగా పనిచేస్తాయి అనేది ఈ బుక్ చదివితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అసలు యొక్క సప్లిమెంట్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ బుక్ మీద ఆయన రాసింది ఏంటో ఒక్కసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. మీ డాక్టర్ కి పోషకాల గురించి తెలీదు, సో అందుకేనేమో మిమ్మల్ని చంపేస్తున్నాడు అని చెప్పి సో ఈ బుక్ మీద రాశారు. రైట్. ఎలాంటి డాక్టర్ అయినా సరే మీరు ఈ బుక్ మీ దగ్గర ఉండి మీ డాక్టర్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు, లేదంటే ఈ సప్లిమెంట్స్ ని క్రిటిసైజ్ చేసేటప్పుడు మరి ఈ బుక్ ఎందుకు దొరుకుతుంది సార్ మార్కెట్ లో, అసలు ఈ బుక్ ఏంటి, మీరు ఎప్పుడైనా చదివారా ఈ బుక్ అని చెప్పి ఒక్కసారి మీరు ఆ బుక్ ఆయన ముందు పెట్టండి, దెబ్బకు నోరు మూసుకుంటారు. రైట్. సో బిజినెస్ ఓరియంటెడ్ ఆలోచించే డాక్టర్స్ అందరూ కూడా మెడిసిన్స్ రాస్తారు. రైట్. ఎవరైతే పబ్లిక్ యొక్క హెల్త్ కి ప్రయారిటీ ఇస్తారో, గుడ్ నేచర్ ఉంటుందో డాక్టర్స్ కి, అలాంటి వాళ్ళు న్యూట్రిషన్ కూడా వాడమని చెప్తారు. ఈ బుక్ కున్న వాల్యూ అలాంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని క్యారీ చేయండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది ఈ బుక్. తెలుగులో పోషక ఔషధాల కింద వస్తుంది. ఈ బుక్ రాయడానికి కూడా ఆయనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయన లైఫ్ లో. ఆయన ఆయన ఫ్యామిలీలోనే జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ కారణంగానే ఈ బుక్ రాయడం జరిగింది ఆయన. సో వాళ్ళ భార్యకి ఫైబ్రోమయాలజీ అనే ఒక వ్యాధి వచ్చిందండి. సో ఆ వ్యాధి వల్ల ఆవిడ 5 సంవత్సరాలు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. సో దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి క్యూర్ జరగలేదు, తగ్గలేదు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే. అప్పుడు ఈయన యొక్క ఫ్రెండ్ న్యూట్రిషన్ డాక్టర్ సప్లిమెంట్స్ గురించి చెప్పడం, ఆ సప్లిమెంట్స్ ఆవిడకి ఇవ్వడం, అవి వాడిన తర్వాత 5 years లో తగ్గని వ్యాధి 8 నెలల్లో తగ్గి సో ఆవిడకి నచ్చిన గుర్రపు స్వారీ చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఇంగ్లీష్ మెడిసిన్స్ ని మొత్తం పక్కన పెట్టేసి ఇవాళ ఆ, దీన్ని బుక్ రాసి ఇవాళ ఎంతో మందికి లైఫ్ ఇవ్వడం జరిగింది. స్టిల్ ఇప్పుడు ఆయన లేరు, బట్ ఈ బుక్ ప్రపంచం అంతా కూడా ఎక్కువ కాపీస్ సోల్డ్ అయిన బుక్ అండి ఇది. సో ఇదే కాదు, ఈయన ఇంకొక బుక్ కూడా రాశారు, హెల్దీ ఫర్ లైఫ్ అని. అలాగే మెడిసిన్స్ మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, రైట్, అది మనల్ని ఎట్లా చంపేస్తుంది అనే దాని మీద కూడా ఒక బుక్ ఉంది. రైట్. సో ఇవి మీరు చదవగలిగితే ఇవాళ నేను చెప్పే సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నాకు ఇన్స్పిరేషన్, టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే, నేను ఈ ప్రొడక్ట్స్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ నేను గెయిన్ చేశానని అంటే నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఈ బుక్ అండి. స్టిల్ ఇప్పటికీ కూడా నేను మాక్సిమం నా లీడర్స్, నా యాక్టివ్ లీడర్స్, కొత్తగా వచ్చే టీమ్ లీడర్స్ అందరికీ కూడా నేను ఈ బుక్ గిఫ్ట్ గా ఇస్తాను. ఎందుకనంటే ఈ బుక్ చదవాలి, చదివితేనే అసలు సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలుస్తుంది, మన వెస్టీజ్ లో ఉండే సప్లిమెంట్స్ పవర్ ఏంటో తెలుస్తుంది. రైట్. ఇవాళ ఎంతో మంది ఇవాళ హెల్దీగా తయారవుతున్నారు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు అని అంటే ద వన్ అండ్ ఓన్లీ సోర్స్, నా ఇన్స్పిరేషన్ నాకు ఈ బుక్కేనండి. రైట్. సో ఎవరైతే కొత్తగా వచ్చిన లీడర్స్ ఉన్నారో, సిన్సియర్ గా వర్క్ చేసే లీడర్స్ ఉన్నారో, కంపల్సరీ ఈ బుక్ ని క్యారీ చేయండి. ఫస్ట్ మీరు ఈ బుక్ ని చదవండి, అప్పుడు మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు ఎవరికైనా సరే. రైట్. సో వెస్టీజ్ లో ఉండే ప్రతి ఒక్క సప్లిమెంట్ ఏదైతే ఉందో, మెయిన్ మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అట్లాగే ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకి ఫుడ్ లో దొరకట్లేదు కాబట్టి మనకి ఇలా టాబ్లెట్ ఫామ్ లో మనకి అందిస్తా ఉంది. అది కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్ ని వెస్టీజ్ అందిస్తా ఉంది. సో ఏ ఏ న్యూట్రిషన్ బాడీకి అందట్లేదో, అందకపోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో,
సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మెడిసిన్స్ పక్కన పడేసి ఎవరైతే న్యూట్రిషన్ సైడ్ వెళ్తారో వాళ్ళు 100% హెల్తీగా ఉంటారండి. రైట్. సో మన దగ్గర ఉన్న 19 కేటగిరీస్ ఆఫ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి కంప్లీట్ వైటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం డిటాక్సిఫైర్స్ కూడా ఉన్నాయి. అంటే శరీరంలో ఉండే విష పదార్థాలని, మలినాల్ని బయటకు తీసుకోవడానికి సో ట్రమెండస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. డిటాక్సిఫైర్స్ వీటితో పాటు కంప్లీట్ బాడీని యాక్టివేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయగలిగితే, మనం పర్సనల్ గా వాడగలిగితే ఈ ఈ మీటింగ్ లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం కంపల్సరీ డిటాక్సిఫైర్ వాడాలి. డిటాక్సిఫైర్ వాడిన తర్వాత ఎనర్జీ కోసం మనం కంపల్సరీ ఇమ్యూనిటీ బూస్టర్ వాడాలి. రైట్. అట్లాగే కంపల్సరీ మనం తీసుకునే సప్లిమెంట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే 9 రకాల ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, లేదా ప్రోటీన్ పౌడర్ అన్న తీసుకోవాలి. సో ఇవి మనం తీసుకోగలిగితే ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా రికవరీ అవ్వచ్చు. మీ ఫేస్ చూసి అవతల వాళ్ళు మిమ్మల్ని ఈజీగా గుర్తుపట్టాలి, నువ్వు ఇంత హెల్తీగా ఉన్నావు అంటే ఏం వాడుతున్నావు అని. రైట్. సో మనమే దాన్ని పర్ఫెక్ట్ గా వాడకపోతే ఎవ్వరు కూడా మన మాట వినరు. ముందు నువ్వు రిపేర్ చేసుకుని రా నీ బాడీని అని చెప్పి వాళ్ళ మనసులో అనుకుంటారు. రైట్. సో ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన విషయం అదే. రైట్. సో మనం ఈ సప్లిమెంట్స్ ఎందుకు పనిచేస్తాయి, వీటి వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటకు రావచ్చు. సో కొన్ని మేజర్ ఇష్యూస్ ఇవాళ మార్కెట్లో చూస్తున్నామండి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో వాటికి సంబంధించి ఎలాంటి సప్లిమెంట్స్ ఇస్తే తొందరగా రికవరీ అవుతారనేది మనం కొన్ని చెప్పుకుందాం, ఎక్కువ వద్దు. సో ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రైట్, లేదా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రివెంటివ్ మెథడ్ లో మీరు ఈ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయగలిగితే 100% వాళ్ళు క్యూర్ అవుతారండి. రైట్. సో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ని నేను ఇవి తీసుకున్నాను, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది డయాబెటిక్, నెక్స్ట్ ఇది బోన్స్ అండ్ జాయింట్స్, నెక్స్ట్ క్యాన్సర్, ఉమెన్స్ హెల్త్, స్కిన్ ప్రాబ్లమ్స్. వీటికి ఎలాంటి సప్లిమెంట్స్ వాడితే క్యూర్ అవుతారు అనేది తెలుసుకుందాం. రైట్. ఫస్ట్ ఇది డయాబెటిక్ తీసుకుంటాను. మనం అందరం కూడా ఫస్ట్ ఇవాళ నుంచి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందాము. ఎందుకనంటే రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్ ఇది, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ అండి. నేను దీన్ని ఇక్కడ టైప్ చేశాను, ఈ స్లైడ్ క్రియేట్ చేశాను. ఇండియా ఈజ్ హోమ్ టు ద వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇది ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి, ఎందుకనంటే షుగర్ పేషెంట్స్ లో ఇండియా టాప్కి వెళ్ళిపోయింది ప్రపంచంలో. రైట్. అంతమంది షుగర్ పేషెంట్స్ తయారవుతున్నారు. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. ఓకే. అది కూడా 20 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వయసున్న వాళ్ళు షుగర్ తో బాధపడుతున్నారు. ఇండియా హ్యాస్ 74.9 మిలియన్ డయాబెటిక్స్ ఇన్ 2021. 2021 నాటికి 74.9 అయితే 2045 నాటికి 124.9 కి పెరుగుతుందంట. ఓకే. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అనేది మిస్ అవుతున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మన బాడీలో ప్యాంక్రియాస్ యొక్క పనితనం అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. ఇఫ్ మనం అది కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే మనం కూడా ఆ ప్రాబ్లంలోకి వెళ్తాము. సో నాకు డయాబెటిక్ రాకూడదు అని మీరు ఫీల్ అవుతే ఫస్ట్ మీలో అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. డయాబెటిక్ వస్తుంది అని చెప్పడానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ఆ సిమ్టమ్స్ మీలో ఉన్నాయి అని అంటే ఇప్పుడే మీరు దాన్ని సెట్ రైట్ చేసుకోండి. దాహం ఎక్కువ వేస్తుంది, వీక్ గా ఉంటారు మనిషి అనేవాళ్ళు. రైట్. తల తిరుగుతున్నట్టు అవుతా ఉంటది, కళ్ళు విజన్ బ్లర్ గా ఉంటది. రైట్. కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు. అలాగే హ్యాండ్స్ షివరింగ్ వస్తూ ఉంటది, వెయిట్ లాస్ అవుతారు. 24 గంటలు ఆకలేస్తూ ఉంటది, ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్తూ ఉంటారు. రైట్. అలాగే వాపులు వస్తూ ఉంటాయి బాడీ మీద, వచ్చినా సరే తగ్గవు. రైట్. ఇలాంటి సిమ్టమ్స్ మన బాడీలో ఉన్నాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ మన బాడీలో డయాబెటిక్ ఎంటర్ అవుతుందని. ఆ డయాబెటిక్ నాకు రాకూడదు అనుకుంటే, ఒకవేళ ఇలాగ ఎవరికైనా ఉంది అనుకుంటే మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. సో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది మీరు వాడుకోగలిగితే
100% ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ డయాబెటిక్ ఉంది అని అంటే డయాబెటిక్ కంప్లీట్ గా తగ్గించుకొని ఒక నార్మల్ పర్సన్, కంప్లీట్ మీన్స్ ఇది డయాబెటిక్ వన్స్ ఎంటర్ అయితే ఇంకా తగ్గదండి. ఇది లైఫ్ టైం మనకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయితే అది రిపేర్ అవ్వడం చాలా కష్టం, రైట్? సో ఇలాంటి సప్లిమెంట్స్ మనం రెగ్యులర్ గా యూస్ చేసుకుంటే, సో నార్మల్ పర్సన్ ఎంత హెల్తీగా ఉన్నారో మీకు అనిపిస్తూ ఉంటది. షుగర్ పేషెంట్స్ కి ఆ తినాలనిపిస్తుంటది, బట్ ఆయనకున్న ప్రాబ్లం బట్టి తినలేరు. బట్ ఇవి మీరు యాడ్ చేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి అవకాశం ఉంటది. సో మన దగ్గర ఉన్న కొన్ని సప్లిమెంట్స్ ఇవి డయాబెటిక్ ని కంట్రోల్లో పెడతాయి. అలాగే ఒకవేళ రాకుండా ఉండాలి అని అంటే ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. సో గ్లూకో హెల్త్ అనే ఒక సప్లిమెంట్, నీమ్ అనే ఒక సప్లిమెంట్, గ్యానోడర్మా, స్పెర్లినా, సిఎండి, స్టీవియా, ఈ 6 సప్లిమెంట్స్ మీరు యూజ్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం నుంచి రికవరీ అవ్వచ్చు. గ్లూకో హెల్త్ ఇది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి బాడీలో, రైట్? నీమ్ ఇది యాంటీవైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేసి బ్లడ్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. గ్యానోడర్మా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ బ్లడ్ ని ప్యూరిఫై చేయడంలో, అలాగే బాడీలో ఉండే విష పదార్థాలను బయటకు తీయడంలో, సెల్స్ ని క్లీన్ చేయడంలో, సెల్స్ రీప్రొడక్టివిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడంలో, రైట్? అట్లాగే క్రానిక్ డిసీజెస్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేయడంలో గ్యానోడర్మా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది పుట్టగొడుగు నుంచి తయారు చేస్తారు, రైట్? నీమ్ ఇది వేపకాయలండి. నెక్స్ట్ స్పెర్లినా ఇది సముద్రపు నాచు. ఇది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. మనం తీసుకోవాల్సిన డైలీ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, ఫుడ్ లో ఎంత న్యూట్రిషన్ కావాలో 46 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఏవైతే తినమని చెప్తున్నారో అవి మొత్తం అంతా కూడా ఈ స్పిరులినాలో దొరుకుతాయి, రైట్? ఇది సముద్రపు నాచు. ఇది అట్లాగే సిఎండి మనం తాగే వాటర్ లో 60%, సారీ తాగే వాటర్ ద్వారా, తినే ఆహారం ద్వారా శరీరానికి 60% మినరల్స్ నీడ్ అండి. 60% మినరల్స్ కావాలి. ఈ మినరల్స్ ఉంటేనే మనం తీసుకునే ఆహారం ప్రతి కణానికి వెళ్తుంది. కాబట్టి ఆ మినరల్స్ డెవలప్ అవ్వడానికి, మన శరీరాన్ని ఆల్కలైన్ నేచర్ లో కన్వర్ట్ అవ్వడానికి, రైట్, ఈ సిఎండి అనే డ్రాప్స్ బాగా వర్క్ చేస్తాయి. అట్లాగే షుగర్ పేషెంట్స్ షుగర్ డైరెక్ట్ గా తీసుకోకూడదు కాబట్టి దానికి రీప్లేస్మెంట్ గా తీపి తులసితో తయారైన టాబ్లెట్స్ ఇవి యూజ్ చేసుకోగలిగితే మనం షుగర్ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సెకండ్ థింగ్, బోన్స్ అండ్ జాయింట్స్. సో మీకు తెలుసు ఇవాళ ఎంతమంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని, రైట్? సో మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ జరిగితే, సో ప్రతిరోజు కూడా 1300 mg కాల్షియం అనేది మన బాడీకి అవసరం ఫుడ్ ద్వారా. అలాగే మనం ఏదైతే బయట మనం కొన్ని ఫ్రూట్స్, నెక్స్ట్ మిల్క్ అలాంటివి తీసుకుంటున్నాం, వాటి ద్వారా కేవలం 400 నుంచి 600% మాత్రమే, 600 mg మాత్రమే శరీరానికి కాల్షియం దొరుకుతుంది. రిమైనింగ్ కాల్షియం ఏదైతే ఉందో బోన్స్ నుంచి బ్లడ్ తీసుకుంటా ఉంది కాబట్టి ఆ కాల్షియం అనేది వీక్ అవుతా ఉంటే, రైట్, సో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయండి. జాయింట్ పెయిన్స్ కానివ్వండి, లేదనంటే బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, L4 L5 ఇష్యూస్ కానివ్వండి స్టార్ట్ అవుతాయి. అలాగే మనం తీసుకునే న్యూట్రిషన్ లో అంటే ఫుడ్ ద్వారా కంపల్సరీ బాడీలోకి రెగ్యులర్ గా అప్పుడప్పుడైనా సరే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం కంపల్సరీ ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకోవాలి, టమాటాస్ ఎక్కువగా తినాలి, కివీ ఫ్రూట్ ఎక్కువగా తీసుకోవాలి, అలాగే ఆ నట్స్, జీడిపప్పు ఎక్కువగా తీసుకోవాలి, నెక్స్ట్ గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తీసుకోకపోతే మన బాడీలో కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఇఫ్ కొలాజిన్ ప్రొడ్యూస్ కాకపోతే బయట మనకి కార్టిలేజ్ అంటారు దీన్ని, వైట్ కలర్ లో మీకు కనబడుతుంది చూడండి. ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. సో డ్యామేజ్ అవ్వడం వల్లే మనకి సో జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, రైట్? సో ఇటువంటి ఫుడ్ అప్పుడప్పుడైనా తీసుకోగలిగితే మనకి ప్రాబ్లం అనేది ఫ్యూచర్ లో రాదు. ఇఫ్ మనం కాల్షియం సరిగ్గా తీసుకోకపోయినా, ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ఒమేగా 3 సరిగ్గా తీసుకోకపోయినా, సో మనకి కంప్లీట్ గా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి, రైట్? సో వీటి నుంచి బయటపడేయడానికి, జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడేయడానికి మన దగ్గర కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది గ్లూకోజమైన్. ఇది సైనోవిల్ ఫ్లూయిడ్ ని తయారు చేస్తుంది, అంటే జిగురు లాంటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో. ఇది విత్ ఫుడ్ తో తీసుకోవాలి. అట్లాగే కాల్షియం, ఇందాక నేను 1300 mg కాల్షియం తీసుకోమని చెప్పాను. డైలీ 2 క్యాప్సూల్స్ మీరు తీసుకోగలిగితే విత్ ఫుడ్ తో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోగలిగితే ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. 2 టాబ్లెట్స్ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం దొరుకుద్ది. అట్లాగే ఇందాక నేను ఏదైతే
చెప్పాను. ఎగ్స్ కానివ్వండి, కివీ ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని. మనం అవి తినలేని పక్షంలో మనకి రోజ్ హిప్ అనే ఒక ఫ్రూట్ ద్వారా మనకి కొలాజిన్ మనకి సప్లిమెంట్స్ తయారు చేస్తున్నారు. సో ఇది రోజ్ హిప్ అనే ఫ్రూట్ ని మనం తీసుకోగలిగితే సో ఈ కొలాజిన్ అనేది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని పౌడర్ ఫామ్ లో ఇస్తున్నారు మనకి ఆ ఫ్రూట్ ని. ఇది డైలీ 1 సాచెట్ మీరు ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే సో మళ్ళీ మీకు కార్టిలేజ్ అనేది ఫామ్ అవుతుంది, పెయిన్స్ నుంచి బయటకు వస్తారు. నెక్స్ట్ నోని. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రతి కణానికి అందేలాగా చేసే ఒక మంచి ఎంజైమ్ ఇందులో ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్, 09 అంటారు. ఈ 09 అనేది ఎక్కువగా నోనిలో దొరుకుద్ది. ఇది ఫుడ్ ని సెల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఇది రెడీ చేసి పెడుతుంది. అట్లాగే ఎలార్జినైన్, హెవీ జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి ఇది. సో ఇలా మనం కాంబినేషన్ వాడుకోగలిగితే, రైట్, ఎవరైతే ఎలార్జినైన్ వాడతారో వాళ్ళ యొక్క బ్లడ్ అనేది పల్సన్ అవుతుంది. అట్లాగే హెవీ జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు తొందరగా రిలీఫ్ అవడానికి ఈ ఎలార్జినైన్ సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ క్లాట్స్ ని క్లియర్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్. ఇది 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని చెప్పాను మీకు ఇందాక. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకి ఇందులో దొరుకుతాయి. డైలీ 2 టీ స్పూన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే తొందరగా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది సనోవిల్ ఫ్లేట్ తయారవడానికి, అట్లాగే కొలాజిన్ కార్టిలేజ్ మనకి ఫామ్ అవడానికి ప్రోటీన్ పౌడర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇది తొందరగా ఇది సపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల యొక్క నూనె ఇది, రైట్. ఇది మన బాడీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడంలో ద బెస్ట్ ప్రొడక్ట్ అనేది. ఇలాగ మనం ఈ సప్లిమెంట్స్ ని వాడుకోగలిగితే 100% మనకి జాయింట్ పెయిన్స్ నుంచి బయటకు రావడానికి, ఎర్లీగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే కేవలం 3 ప్రొడక్ట్స్ మాత్రమే రికమెండ్ చేస్తారు. ఈ 3 ప్రొడక్ట్స్ కాదు, ఈ ప్రొడక్ట్స్ ని మీరు రికమెండ్ చేయ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి తొందరగా రిలీఫ్ వస్తుందని అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు ఇస్తే 100% ఎవరైనా సరే వాడడానికి ఇష్టపడతారు, రైట్. సో నెక్స్ట్ క్యాన్సర్. ఇది ఇందాకే చెప్పాను నేను, 56% ఆఫ్ ఇండియన్ పీపుల్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, రైట్. మీలో ఉంది క్యాన్సర్, క్యాన్సర్ సెల్స్ మీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. ఈ క్యాన్సర్ సెల్స్ ని మనం ప్రొడ్యూస్ చేయకూడదు. ఎందుకు ఇవి ఏర్పడతాయనంటే ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీ మీద ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనం పొల్యూటెడ్ క్లైమేట్ లో బతుకుతున్నాం, పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీలోకి ఎంటర్ అయ్యి మన సెల్స్ ని అవి డ్యామేజ్ చేస్తూ, రైట్. సో ఇవి క్యాన్సర్ సెల్స్ అంటే ఇవి స్పెషల్ గా ప్రొడ్యూస్ అవుతాయేమని చాలా మంది ఫీల్ అవుతారు. కాదు, ఇవి మన బాడీలో ఉండే సెల్సే. సో ఆ ర్యాపిడ్ ఏదైతే ఉందో దానికి తట్టుకోలేక ఆ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైరస్ ఏదైతే ఉందో మన సెల్స్ లోకి ఎంటర్ అయ్యి అది ఇలా తయారయ్యి మన బాడీని మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటది, రైట్. ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ కాకూడదు అని అంటే కంపల్సరీ గ్యానోడర్మా వాడాల్సిందే. లేదా మన దాంట్లో ఫుడ్ ప్యాచెస్ అని ఉంటాయి. ఫుడ్ ప్యాచెస్ ఎవరైతే 3 months కి ఒకసారి వేసుకుంటారో మాక్సిమం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. లేదనంటే ఫుడ్ ప్యాచెస్ కాస్ట్ ఎక్కువ అవుతున్నాయంటే కనీసం గ్యానోడర్మా యూజ్ చేసుకున్నా అది 45 days వస్తుంది. కాబట్టి సప్లిమెంట్ డైలీ 2 capsules ఎంటీ స్టమక్ తో మనం గ్యానోడర్మా తీసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడడానికి ఇది ఒకే ఒక మార్గం. దీన్ని మీరు అందరూ పాటించాలని కోరుకుంటున్నాను, రైట్. ఈ క్యాన్సర్ సెల్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయో చెప్పడానికి మనకి ఒక మంచి ఇది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి మాక్సిమం ఈ 56% ఆఫ్ పీపుల్ ఎవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో, సో ఇవాళ మేజర్ గా మనకి కనబడే క్యాన్సర్స్ అండి, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఓవరైన్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్. ఇవే ఎక్కువగా జనరేట్ అవుతున్నాయి, రైట్. సో దీనికి సంబంధించి డాక్టర్ ఒట్టో హెన్రిక్ వార్బర్గ్ అనే ఒక నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా? అసలు ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందో తెలుసా ఆయనకి, రైట్. ఈయన ఒకే ఒక లైన్ చెప్పారండి: బాడీ ఓవర్లోడెడ్ విత్ ఎసిడిక్ వేస్ట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఓకే, ఈ ఒక్క మాటకి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మాట ఏంటనంటే మన శరీరంలో పేరుకుపోతున్నటువంటి వ్యర్థ పదార్థాలు, మీరు తినే ఫుడ్ కరెక్ట్ గా చూసుకోవాలి, మీరు తాగే వాటర్ కరెక్ట్ గా చూసుకోవాలి, ఎలాంటి గాలి పీలుస్తున్నామో కరెక్ట్ గా చూసుకోవాలి.
ఈ మూడింటిని మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే, రైట్, ఏది పడితే అది తినేస్తున్నారు, బిర్యానీలు అంటారు, డ్రింక్స్ అంటారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారు, రైట్, ఆ ఏది పడితే అది జంక్ ఫుడ్స్ అంటారు, బేకరీలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తినేస్తా ఉంటారు. ఇవి మన బాడీలో టాక్సిన్స్ ని క్రియేట్ చేస్తున్నాయండి, ఫ్రీ రాడికల్స్ అంటారు, రైట్. ఇదే ఎసిడిక్ వేస్ట్ అంటారు. అలాగే వాటర్, ఎయిర్, ఇది మన బాడీలో ఎసిడిక్ వేస్ట్ ని క్రియేట్ చేసి అదే మనకి ఈ క్యాన్సర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. సో ఇప్పటికైనా సరే ఆ ఫుడ్ ని మీరు తగ్గించుకుని న్యూట్రిషన్ సైడ్ వెళ్ళగలిగితే 100% మీరు హెల్తీగా ఉంటారు. విత్ ఇన్ 1 మంత్ లోనే, నేను చెప్పిన మాట అబద్ధం అయితే మీరు నిజంగా డైట్ మెయింటైన్ చేయండి, ఇప్పుడు చెప్పిన నేను న్యూట్రిషన్ మీరు కరెక్ట్ గా తీసుకోండి, 1 or 2 months లో మీరు ఎంత హెల్దీగా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారో మీకే అర్థం అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి, రైట్. సో ఈ క్యాన్సర్ నుంచి ప్రివెంటివ్ మెథడ్ లో ముందు జాగ్రత్తగా వాడుకోవడానికి ఒకవేళ ఉన్న సెకండ్ స్టేజ్ వరకు మనం కాపాడొచ్చండి. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ మనం చెప్పలేం. బై గాడ్ గ్రేస్ సప్లిమెంట్స్ వాడితే ఎంతో కొంత రికవరీ జరుగుద్ది. సో ఈ 6 సప్లిమెంట్స్ యూజ్ చేసుకోగలిగితే ఎటువంటి క్యాన్సర్ ప్రాబ్లం నుంచి అయినా బయటకు రావచ్చు, రాకుండా కాపాడుకోవచ్చు. అందులో ఫస్ట్ ది కర్క్యూమిన్ ప్లస్. ఇది పచ్చి పసుపుతో తయారు చేస్తారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ గా పనిచేస్తూ బాడీని క్లీన్ చేస్తూ, రైట్. ఇది మనకి ఎట్లా చెప్పొచ్చు అని అంటే, మనం మెడిసిన్స్ లో యాంటీబయాటిక్ ఎట్లా అయితే వాడుతున్నామో, యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తారో మీకు తెలుసు మెడిసిన్స్ లో. సో దాన్ని రీప్లేస్మెంట్ చేసి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి కర్క్యూమిన్ పనిచేస్తుందండి, రైట్. ఆల్రెడీ నేను చెప్పాను గ్యానోడర్మా, అండ్ మోర్ ఎవర్ నెక్స్ట్ ది సీబక్థ్రోన్. దీన్ని లేబెర్రీ అని పిలుస్తారు. మన భూమి మీద అన్ని రకాల ఔషధాలు, రైట్, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అన్ని రకాల ఔషధాలు ఉన్నాయనంటే కేవలం ఈ సీబక్థ్రోన్ అనే ఫ్రూట్ లోనే. దీన్ని లేబెర్రీ అని పిలుస్తారు, రైట్. సో దీనికి సంబంధించిన ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అనేది. సో సీబక్థ్రోన్ ఒకటి, అట్లాగే అలోవెరా, రైట్, బాడీలో వాటర్ కన్సంప్షన్ పెంచుతూ మన బాడీ యొక్క పీహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడంలో ద బెస్ట్ ప్రొడక్ట్ అండి అలోవెరా. ఇది ప్రతి ఒక్కళ్ళు, నాకు ప్రాబ్లం లేదని కాదు, లేకపోయినా సరే అలోవెరా అనేది మనం యూజ్ చేసుకోగలిగితే మన బాడీ పీహెచ్ కరెక్ట్ గా ఉంటది. ఎంత హెల్దీగా ఉంటామంటే అలోవెరా వాడితే మీకే అర్థం అవుతుంది, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని ఎక్కువగా మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే క్యాన్సర్ ప్రాబ్లం కూడా తగ్గుద్ది. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచడంలో అలోవెరా అండ్ సీబక్థ్రోన్ బాగా పనిచేస్తాయి. సో ఆల్రెడీ మీకు సిఎండి గురించి చెప్పాను. నెక్స్ట్ ఆమ్లా, రైట్. సో ఈ ఆమ్లా ఏదైతే ఉందో ఇది వైటమిన్ సి, 70 mg వైటమిన్ సి ప్రతిరోజు బాడీకి నీడ్ అండి. సి విటమిన్ తీసుకుంటేనే బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి, స్కిన్ చాలా హెల్దీగా ఉంటది, ఐస్ చాలా హెల్దీగా ఉంటాయి. బాడీలో బ్లడ్ పెరగాలి అని అంటే సి విటమిన్ యొక్క సపోర్ట్ ఉండాలి కంపల్సరీ ఐరన్ కి. సో ఈ 6 సప్లిమెంట్స్ ఎవరైతే తీసుకుంటారో కంపల్సరీ బాడీ క్లీన్ అవుతుంది, సెల్ రిప్రొడక్టివిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా అక్కడతో అరెస్ట్ అవ్వడానికి ఈ 6 సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. ఎఫర్ట్ చేయగలిగితే ఫుడ్ ప్యాచెస్ కూడా పెట్టుకుంటే 100% మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్స్ హెల్త్ కి వచ్చేసరికి మనకి కామన్ ప్రాబ్లమ్స్ అండి. ఉమెన్స్ కి 3 ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి వెయిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ లిబిడో ప్రాబ్లమ్స్ అంటారు, సర్వికల్ కి సంబంధించేది, రైట్. సో పీసీఓడి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ. అలాగే ఆ తల తిరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేడీస్ కి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటది, రైట్. దీనివల్ల వాళ్ళకి ఆస్టియోపొరోసిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం, జుట్టు మందంగా తయారవడం లేదా జుట్టు ఊడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేడీస్ కి. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి రికవరీ అవ్వడానికి థైరాయిడ్, బోన్స్ అండ్ జాయింట్స్, ఎనీమియా ప్రాబ్లం, రక్తహీనతతో బాధపడే వాళ్ళకి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రమ్, గ్యానోడర్మా, శతావరి, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ఆమ్లా, ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే థైరాయిడ్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, రైట్. థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. సో థైరాయిడ్ కి వాడే లేడీస్ కి ఆటోమేటిక్ గా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అయిపోతాయండి. అట్లాగే బోన్స్ అండ్ జాయింట్స్ కి తీసుకుంటే కాల్షియము, గ్లూకోజమైన్, కొలాజిన్, నోని, ఫ్లాక్స్ ఆయిల్, ప్రోటీన్ పౌడర్. సో ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ నుంచి ఈజీగా రికవరీ అవ్వచ్చు, రైట్. సో
హెల్దీ బోన్స్ క్రియేట్ అవుతాయి. అట్లాగే ఎవరైతే రక్తహీనతతో బాధపడతా ఉంటారో దీన్ని ఎనీమియా ప్రాబ్లం అంటారు. రక్తం పెంచుకోవాలి అని అంటే కంపల్సరీ మన దాంట్లో ఉండే ఈ సప్లిమెంట్స్ ఫోలిక్ అండ్ ఐరన్, నోని, ప్రోటీన్ పౌడర్, ఐదర్ స్పిరులినా, రైట్? ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే ఎనీమియా ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. సో బ్లడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలిగితే మినిమం 13% బ్లడ్ అనేది కంపల్సరీ ఉండాలి లేడీస్ కి మినిమం, రైట్? సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రైట్? ఈ సప్లిమెంట్స్ వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటకు రావచ్చు. ఓకే, నెక్స్ట్ ది స్కిన్ హెల్త్ అండి. స్కిన్ కి సంబంధించి ఈ మధ్య మనం చూస్తున్న ప్రాబ్లమ్స్, రైట్? ఇచ్చెస్ కానివ్వండి, సోరియాసిస్ ప్రాబ్లం కానివ్వండి, తెల్ల తెల్ల పొడ కానివ్వండి, లేదనంటే ఆ నిన్న కూడా ఒక కేసు వచ్చింది నాకు, మా లీడర్ పంపించారు. మొత్తం స్కిన్ అంతా వైట్ గా తయారైపోతుంది, పెదాల నుంచి స్టార్ట్ అవుతుంది లేదా ఆ నుదురు నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగా స్ప్రెడ్ అయ్యి అది 10 years కి 15 years కి కంప్లీట్ గా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటది, రైట్? సో ఈ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్, విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం అంతా కూడా. అలాగే స్కిన్ కి కూడా ఒమేగా 3 కావాలి కాబట్టి, రైట్? సో ఈ ప్రాబ్లం నుంచి రికవరీ అవ్వడానికి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి మన దగ్గర బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయండి, రైట్? సో ఆ బెస్ట్ సప్లిమెంట్స్ లో ఆ ఆమ్లా ఒకటి, నీమ్ ఒకటి, గ్యానోడర్మా, అలోవెరా, సిఎండి, కాంబైటిక్స్ అండ్ క్రిల్ ఆయిల్, రైట్? సో నేను కాంబైటిక్స్ ఎందుకు యాడ్ చేశాను ఇక్కడ అంటే ఇది మల్టీ న్యూట్రిషన్ అండి. ఇది మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా దొరికే సప్లిమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది కాంబైటిక్స్ మన దాంట్లో, రైట్? అట్లాగే క్రిల్ ఆయిల్, ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా దొరికే ఒక సప్లిమెంట్ ఇది. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఫ్లాక్స్ ఆయిల్ అనేది వెజిటేరియన్ ప్యూర్లీ, అది అవిసె గింజల నుంచి తయారు చేస్తారు. క్రిల్ వచ్చేసరికి ష్రింప్ అనే ఒక రొయ్యను ఉడకబెట్టి దాని నుంచి వచ్చే ఆయిల్ నుంచి తీసే క్యాప్సిల్స్ ఇవి. ఇది హై ఒమేగా 3 దొరికే ఒక సప్లిమెంట్ అండి ఇది, రైట్? సో ఈ సప్లిమెంట్స్ వాడితే ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చో చెప్తాను మీకు. ఇవాళ మేజర్ హెల్త్ ఇష్యూ సోరియాసిస్ అండి, రైట్? సో నేను దీన్ని చెప్పడం మర్చిపోయాను. సోరియాసిస్, ఈ సోరియాసిస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్, స్కిన్ ఇంజ్యూరీస్, రైట్? ఆ కొంతమంది ఫేస్ కి ఎటువంటి క్రీమ్స్ అప్లై చేయకుండా, రైట్, డైరెక్ట్ గా ఎండలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా బ్యాడ్ థింగ్ అండి, అది అలా చేయకూడదు. ఎవరైనా సరే కంపల్సరీ పౌడర్ అన్న అప్లై చేసుకోవాలి. లేదనంటే ఇప్పుడు స్కిన్ ప్రొటెక్షన్ కి సంబంధించిన కొన్ని క్రీమ్స్ దొరుకుతున్నాయి మనకి మార్కెట్ లో, న్యాచురల్ క్రీమ్స్, అవన్నీ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. అప్లై చేసుకునే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఆ అమెజాన్ సారీ ఓజోన్ పొర మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయ్యి డైరెక్ట్ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో స్కిన్ మీద పడి స్కిన్ బోర్న్ తయారవుతుంది. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఫ్రీ రాడికల్స్, రైట్? సో వైరస్ వచ్చి స్కిన్ ని అటాక్ చేస్తుంది, దీనివల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, రైట్? సో ఎవరైతే ఎక్కువగా సిగరెట్స్ తాగుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లం అనేది, రైట్? సో ఈ స్కిన్ ప్రాబ్లం మనం ఇప్పుడు ఆ, తక్కువ చేసి చూస్తే దానివల్లే మనకి ఫ్యూచర్ లో సోరియాసిస్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఈ సోరియాసిస్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది మీకు మీరు ఈ పిక్చర్ లో క్లియర్ గా చూడొచ్చు, రైట్? సో గోర్ల నుంచి స్టార్ట్ అవుతుంది, చుండ్రు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా, రైట్? చాలా మంది చూడండి ఆమ్, స్నానం చేయకుండా పడుకునే వాళ్ళు నేను ఎక్కువ మందిని చూస్తున్నానండి. వాళ్ళ మనం విపరీతమైన పొల్యూషన్ లో తిరిగి వచ్చి నైట్ అలాగే పడుకుంటారు, స్నానం చేయకుండా, విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంటది, రైట్? అయినా సరే వచ్చి అలా పడుకుని పోతారు, నేను చేయలేనని చెప్పి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఏదో ఒక రోజు అటాక్ అవుతుంది, రైట్? సో ఇప్పటికైనా సరే మారడానికి ట్రై చేయండి. సో దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే సోరియాసిస్ వస్తుంది, రైట్? ఇప్పుడు మార్కెట్ లో నాకు తెలిసి అది 4వ అతిపెద్ద ప్రాబ్లం అనుకుంటా. రోజుకి కనీసం ఒక్క కేసు అన్న వస్తుంది నాకు టీమ్ లీడర్స్ నుంచి. సో ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడితే 100% ఈ ప్రాబ్లం నుంచి రికవరీ అవ్వచ్చు. సో సోరియాసిస్ నుంచి బయటపడడానికి ఈ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. ఆమ్లా, సి విటమిన్ దొరుకుద్ది బాడీకి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రానియకుండా నీమ్ ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి
శరీరంలో ఉండే విషాన్ని బయటకు తీయడానికి గ్యానోడర్మా పనిచేస్తుంది. బాడీ యొక్క pH లెవెల్ని మెయింటైన్ చేస్తూ రైట్ యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేయడానికి అలోవెరా పనిచేస్తుంది. అట్లాగే బాడీని ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేయడానికి సిఎండి పనిచేస్తుంది. రైట్ లివర్ నుంచి కూడా మనకి సోరియాసిస్ అటాక్ అవుతుందండి. ఇది చాలా రేర్ కేస్ అన్నమాట. రైట్ సో న్యూట్రియంట్స్ అనేవి లివర్ కి మనకి బాడీకి కరెక్ట్ గా అందకపోతే, లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా లేకపోయినా సరే మనకి సోరియాసిస్ అటాక్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకూడదు అని అంటే మన దగ్గర కాంబెటిక్స్ ఉంది. లివర్ ఫంక్షనింగ్ సెటరైట్ చేసుకోవడానికి ఈవెన్ ఎంతటి గ్యాస్ట్రిక్ అల్సర్ ఇష్యూ ఉన్నా సరే కాంబెటిక్స్ బాగా పనిచేస్తుంది. రైట్ కాంబెటిక్స్ ఆమ్లా అలోవెరా తీసుకునే పర్సన్స్ కి గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే 100% క్యూర్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను, ఎందుకంటే లాస్ట్ 2 months వాడాను నేను. బయట ఒక 1 week హోటల్లో తిన్నందుకు నాకు కంప్లీట్ గా నా హెల్త్ పాడైపోయింది. సో ఈ వాడిన తర్వాత ఆటోమేటిక్ గా రికవరీ కనబడింది కాబట్టి నేను ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అండ్ మోర్ ఎవర్ ఒమేగా 3 యొక్క పనితనం ఎంత పవర్ఫుల్ అని అంటే, ఇది బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవం యొక్క పనితీరుని పెంచుద్ది. రైట్ అట్లాగే యాక్టివ్ గా ఉండడానికి, స్కిన్ హెల్దీగా ఉండడానికి ఒమేగా 3 కావాలి కాబట్టి, సో ఎవరైతే ఈ 7 సప్లిమెంట్స్ వాడతారో వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సఫర్ అవుతా ఉంటే వీటిని రికమెండ్ చేయొచ్చు. రైట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న అన్ని కూడా ఓన్లీ ఆహారం మాత్రమే, న్యూట్రిషన్ ప్రోడక్ట్ మాత్రమే. దీన్ని ఎవరైతే రికమెండ్ చేస్తారో, యూజ్ చేస్తారో, రికమెండ్ కాదు ఫస్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, హెల్దీగా తయారవుతారు. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు రికమెండ్ చేయగలిగితే 100% మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. రైట్ సో దీనికి సంబంధించి వాళ్ళ మార్కెట్ ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుంది అనే దాని మీద ఒక చిన్న ఆర్టికల్ అండి ఇది, మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇది యాడ్ చేశాను. డైటరీ సప్లిమెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన న్యూట్రిషన్ సప్లిమెంట్ యొక్క మార్కెట్ 2021లో 123 బిలియన్ కోట్ల బిజినెస్ జరిగితే, ఇది 2030 నాటికి 288 బిలియన్ కోట్ల బిజినెస్ జరగబోతా ఉంది. రైట్ ఇది సిఏజిఆర్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. రైట్ ఇది మార్కెట్ యొక్క స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తూ, దాని యొక్క గ్రోత్ ని అబ్జర్వ్ చేస్తూ ఏ ఇండస్ట్రీ ఎక్కువగా డెవలప్ అవుతుంది అనేది వీళ్ళు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది సిఏజిఆర్ వాళ్ళది. రైట్ ఈ సిఏజిఆర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఇండియన్ మార్కెట్ 123 బిలియన్ కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటే, ఈవెన్ ఫార్మా రంగంలో కూడా మీకు ఎక్కడైతే బయట మెడికల్ షాప్స్ ఉన్నాయో మెడికల్ షాప్స్ లో కూడా డైటరీ సప్లిమెంట్స్ అమ్ముతున్నారు అపోలో వాళ్ళు. మీరు కావాలంటే ఈసారి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, డైటరీ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. ఇవాళ డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్స్ లో ఒక పేషెంట్ కి మందులు రాస్తున్నాడు అని అంటే దాంట్లో కంపల్సరీ ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ ని యాడ్ చేస్తున్నారు. అది ఐదర్ ఒమేగా 3 కానివ్వండి లేదా మల్టీవిటమిన్ కానివ్వండి, కంపల్సరీ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. రైట్ ఈ మార్కెట్ వాళ్ళ ఫార్మా వాళ్ళు తెలియకుండానే మార్కెటింగ్ చేస్తున్నారు. రైట్ తెచ్చుకుని వాడేస్తున్నారు తప్ప అదేంటో ఎవరికి తెలియట్లేదు. టాబ్లెట్స్ రూపంలో ఉండే షీట్స్ లో కూడా డైటరీ సప్లిమెంట్ ఉంటుంది. కావాలంటే ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఈ మెడిసిన్స్ వాడుతున్నానంటే ఆ మెడిసిన్స్ అన్ని తెప్పించుకొని చూడండి, అందులో కంపల్సరీ డైటరీ సప్లిమెంట్ యాడ్ చేస్తున్నారు డాక్టర్. రైట్ అందుకనే ఇవాళ ఇండియాలో 123.1 బిలియన్ క్రోర్స్ 2021లో జరిగితే 2030 నాటికి 288 బిలియన్ కోట్లకి వెళ్ళబోతుందని చెప్పి నేను చెప్పట్లేదండి, ఇది మార్కెట్ యొక్క స్ట్రాటజీ చెప్తా ఉంది. అలాంటి ఒక ఇండస్ట్రీలో మనం అందరం ఉన్నాం. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఇదే. రైట్ మీరు అవునన్నా కాదన్నా వద్దన్నా సరే ఇదే జరుగుతుంది మార్కెట్ లో. ఒకవేళ మీరు ఇప్పుడు తెలుసుకోకపోయినా 2 సంవత్సరాల తర్వాత అయినా తెలుసుకుంటారు. రైట్ దాంట్లో రైట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే మార్కెట్ లో దొరుకుతున్నాయో దాంట్లో 30% మార్కెట్ షేర్ ఓన్లీ టాబ్లెట్ ఫామ్ లో ఉన్న సప్లిమెంట్స్ కే జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీరు దీన్ని అర్థం చేసుకొని మీరు వాడుకుంటూ 10 మందికి చెప్పగలిగితే ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇది అందరూ వాడాలని కోరుకుంటూ రైట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ వాడండి, తర్వాత రికమెండ్ చేయండి. మనం వాడాలి, తర్వాత రికమెండ్ చేయాలి. మనం హెల్దీగా ఉండి యాక్టివ్గా ఉంటేనే అవతల వాళ్ళు మన మాట వింటారు. మనం నీరసంగా వెళ్ళి సప్లిమెంట్స్ గురించి ఎవరు మన మాట వినరు. సో మీరు ఫస్ట్ మీరు మీ బాడీని రిపేర్ చేసుకోండి, ఆ తర్వాత 10 మందికి చెప్పండి.
మీరు అందరూ పాటిస్తారు, అలాగే అందరూ వాడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.